మామ 750 కిలోమీటర్స్ ఇన్ 25 అవర్స్. చీరాల్, మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, విజయవాడ కనకదుర్గమాత టెంపుల్ని కవర్ చేశాను. సండే మార్నింగ్ 12 AM నాగోల్ నుంచి చీరాలకు బయలుదేరాం. ఇక ఫస్ట్ టోల్ క్రాస్ అయ్యాక టీ బ్రేక్ తీసుకున్నాను. నకర్కల్ దగ్గర రైడ్ తీసుకున్నాను. ఫస్ట్ టైం వెళ్తున్నాను చీరాలకి. రోడ్స్ మాత్రం హైలైట్ ఉన్నాయి. ఈ రూట్లో ఎప్పుడు రాలేదు. ఈ వ్యాన్ చూడండి, అన్న ఎంత లోడ్ పడితే అంత లోడ్ ఎక్కించుకొని వెళ్ళిపోతుండు. పైసా సేవ్, నే బాగానే డీజిల్ బాగానే సేవ్ చేస్తున్నా అన్న. చీరాలకు ఒక 50 కిలోమీటర్స్ ఉన్నాక మొత్తం సింగిల్ రోడ్స్ ఉంటాయి. మొత్తం చాలా జాగ్రత్తగా వెళ్ళండి నైట్ టైం వెళ్తే. కొంచెం దూరం వెళ్ళినాక లాస్ట్ ఒక 30 కిలోమీటర్స్ ఉన్నప్పుడేమో మంచి రోడ్ వస్తుంది. ఇట్లా ఉంటుంది. రీసెంట్గా అయింది హైవే. ఇక చీరాల హోటల్కి రీచ్ అయ్యాము. అప్పుడు పోయి టైం లాస్ చూడండి. ఇక నేను హోటల్లో పడుకున్నాను. అక్క వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళిపోయారు. ఇక నన్ను వచ్చి 10 o'clock లేపారు. ఆల్మోస్ట్ 9 అవుతుంది. వాళ్ళు 6 o'clock వచ్చి పడుకున్నాను. ఇంకా 3 hours పడుకున్నాను. స్లీప్ కంప్లీటెడ్ అయితే మళ్ళీ ఈరోజు నైట్ ట్రావెలింగ్ ఉంది. చలో ఇప్పుడే లేస్తా పోయి టిఫిన్ చేసి ఇట్లా వస్తామని పోతున్నాం. ఇప్పుడే ఇద్దరు వేసినాం. 11 అవుతుంది. గోయింగ్ ఫర్ టిఫిన్. ఫస్ట్ టైం చీరాల. టూ మచ్ హాట్. వీలైతే ఇప్పుడే బీచ్కి వెళ్దామా. బ్లాక్ ఫస్ట్ టైం బీచ్కి వెళ్తున్నా. ఆల్మోస్ట్ జస్ట్ హైదరాబాద్ నుంచి 300 kilometers ఉంది. రౌండ్ ట్రిప్ కొడితే 600 kilometers. ఇన్ని ఇయర్స్ నుంచి నేను ఎందుకు బీచ్కి వెళ్ళలేదో నాకే అర్థం కావట్లేదు. ఇంకోటి ఫన్ పార్ట్ ఏంటంటే మనీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అయినా పోలేదు నేను. మొత్తం హైదరాబాద్లోనే ఆల్మోస్ట్ ఒక 250,000 kilometers తిప్పిన బండి. వేరే బండి నా ఓల్డ్. ఈరోజు కూడా లేదు ప్రోగ్రామ్, బీచ్కి వెళ్ళదు లేదు. అందుకోసమే ఇప్పుడు ఆఫ్టర్నూన్ ఖాళీగా దొరికింది. ఇప్పుడే లేచిన అలాంటి టిఫిన్గా అట్లనే బీచ్కి వెళ్దాము అని చూద్దామని పోతున్నా. చూద్దాం హౌ ఇట్ విల్ ఫీల్, ఎట్లా ఉంటుందో. బీచ్ మస్తు సార్లు ఆల్మోస్ట్ వైజాగ్ వెళ్ళిన, ఆల్మోస్ట్ దగ్గరికి వెళ్ళిన. 30 kilometers 20 kilometers దూరంలో ఉంది. ఏదో వర్క్ బట్టి దాంట్లో మళ్ళీ రివర్స్ వచ్చేయడం అయింది. నియర్ బీచ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే వైజాగ్ కాలనీ. అసలు మస్తు టైం వేస్ట్ చేసుకున్నాను. మస్తు ట్రిప్ ప్లేసెస్ తిరిగేది ఉండే. అసలు దిస్ ఇయర్ మాత్రం ట్రిప్స్ కొడుతూనే ఉండాలి. మనం వెళ్ళిన ప్లేసెస్కి వెళ్ళాలి. ఒకటే ప్లేస్లో లాక్ అయిపోయి ఉండకూడదు. నాదైతే అదే అయింది 6 years నుంచి. బాబా ఇన్ని ఇయర్స్ నుంచి నాకు ఏం చేశాను బ్రో ఇన్ని ఇయర్స్ అని నేను అనుకుంటున్నాను. ఇంకా ఎన్ని కిలోమీటర్స్? 3 kilometers అంతా ఉంది. ఇప్పుడు జస్ట్ మేమున్న రూమ్ నుంచి, హోటల్ నుంచి 5 kilometers ఉంది. ఇప్పుడు వచ్చడానికి రీజన్స్ ఉన్నాయి బీచ్కి వెళ్ళకూడదు. 11 అవుతుంది. ఫుల్ ఎండ కొట్టేస్తుంది. వెళ్ళకూడదు. బట్ ఇంత దగ్గరకు వచ్చి పోకపోవడం ఏంది ఇది. ఒక ఎన్నిసార్లు ఏంటంటే అట్లా ఒక 15-20 times అయ్యిండొచ్చు బీచ్కి దగ్గరికి వెళ్ళి పోకపోవడం. మస్తు ఛాన్సెస్ వచ్చినాయి. అయినా వెళ్ళలేదు. ఫ్రెండ్స్ కూడా వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళలేదు అంటే బీచ్కి. కొడుక ఎండ మాత్రం విపరీతంగా ఉంది. ఆల్మోస్ట్ 36 అంత ఉంది. ఫోన్ వస్తుంది ఫ్రెండ్స్. ఒక్క నిమిషం. బాయ్ రాజు బాయ్. ఇండిగో ఎయిర్పోర్టే. వెళ్ళిపో కళ్ళు మూసుకొని వెళ్ళిపో. ఫుల్ ఎండ కొడుతుంది ఇక్కడ చీరాల. బీచ్కి పోతున్నాయి ఇప్పుడు ఈ టైంలో. 5 నిమిషాలే. రూమ్ నుంచి 5 kilometers ఉంది. అరే గో తెలియదు. ఇన్ని ఇయర్స్ నుంచి ఎన్నిసార్లు తెలుసా బీచ్ దగ్గరుండి పోలేదు నేను. ఇప్పుడన్నా గో టైం దొరికింది కానీ పోతున్నా కార్ వేసుకుని. ఆల్రెడీ బ్లాగింగ్ లోనే ఉన్నా, నువ్వు ఫోన్ చేసినావు. ఎప్పుడు? అదే అది అనుకోకుండా బ్రో. ఆయన అమ్మ ఆండ్రాయిడ్ ఫోన్ అది ఒకటి కొడితే అది కాల్ అని కొట్టినా హ్యాంగ్ అయింది. కట్ చేయడానికి కూడా టైం పట్టింది. రింగ్ అయ్యి కట్ అయినట్టుంది.
గచ్చిబౌలి ఫారెస్ట్ అంటే ఉర్దూ కాలేజా? అదే ఐఎస్బి, ఇండియన్ బిజినెస్ స్కూల్. రౌండ్ ఉంటుంది, లోపల పోయినాక రౌండ్ ఉంటుంది, పికాక్ ఉంటుంది, స్లో పోవాలి 30 కిలోమీటర్లు. అదే కదా, అదే ఐఎస్బి. బెటరే, తీసుకొని పోయి మళ్ళీ ప్రీమియర్ పడితే వచ్చేసే, లేకపోతే తినేసి పడుకో ఎయిర్పోర్ట్లో. అంతే కదా, మళ్ళీ ఎండ బీభత్సంగా ఉంది ఇక్కడైతే. అక్కడ ఎట్లుందో ఏ నిగ్రహం ఏదో అంటారు చూడు, నిగ్రహం పెట్టుకోవాలి. ఈరోజు తాగకూడదు అంటే తాగకూడదు. అట్లయితే నువ్వు వాకింగ్ చేయాలి. నేను చూడు ఏడ పడితే ఆడ పడుకుంటున్నా నేను, ఇది అట్లనేం లేదు. ఓ ఏసీ ఎంత ఫుల్గా పెట్టు. బాగానే వచ్చినాం నైట్, బాగానే దూరము. కానీ కొంచెం దూరం వచ్చినాక అన్ని స్పీడ్ బ్రేకర్లే ఉన్నాయి బ్రో. చీరాల రోడ్ వస్తుంటాయి. దీనమ్మ 4 కిలోమీటర్లు ఇంతసేపు పడుతుంది పోవడానికి. వచ్చేసినాం, లొకేషన్కి వచ్చేసినాం. మస్తు కార్లు కనబడుతుంది. పోవచ్చు అన్న, ఇప్పుడు బుకింగ్లో ఉండే ఆడ ఎండలు ఉండే బదులన్నా పోయేసేసి, బుకింగ్ పడలేదు అనుకో నార్సింగ్ వచ్చి పెట్టుకో బండి. రెంటల్ అన్న ఏదైనా పడుతుంది మంచిగా. ఓ 100 బుకింగ్లు అవును కదా, అవును 100 బుకింగ్స్ అయితేనే వస్తాయి. అదే రెంటల్ ఆప్షన్ చూపించాలంటే 100 బుకింగ్స్. నేను కరెక్ట్ అవుతున్నాను లొకేషన్కి. ఇక్కడ అయితే జనాలు బాగానే ఉన్నారు. చీరాల బీచ్. ఓ బీచ్ వరకు పోయేటట్లేదు కారు. ఏమో పోతే బాగుండే అబ్బా, ఈ ఎండకు కష్టమే. ఇప్పుడు కూడా బొబుది కావట్లేదు ఈ ఎండకు. దీనమ్మ వీడికి వచ్చి మళ్ళీ రిటర్న్ పోయినా పోతాను నేను. నా మైండ్ ఓ గీనే ఉంది, దగ్గర ఉంది, మొత్తం స్విమ్ బాతింగ్ చేస్తున్నారు. నేను డ్రెస్ అన్న తెచ్చుకునేది ఉండే. మనకు వాటర్ని చూసాగానే ఈత స్విమ్మింగ్. బాగానే టైట్ ఉంది, బాగానే జనాలు ఉండరు. అన్నీ రోడ్ల పైన పెడుతూ పోతుండ్రు. నేను కూడా రోడ్ పైన ఏమన్నా చూసుకొని పెట్టేస్తా. మా ఏడ పెట్టిన ఉస్క ఇండిగో, ఎమిరేట్స్, ఎయిర్ ఇండియా, ఇంకోటి ఏంటంటే అలాస్కా ఎయిర్లైన్స్, అలాస్కా, సింగపూర్ ఎయిర్లైన్స్, రాజీవ్ గాంధీ ఎయిర్లైన్స్ రాదు. పడితే ఎట్లా పడుతుంది అంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పడుతుంది బుకింగ్. కానీ మ్యాక్సిమం ఇండిగో, స్పైస్ జెట్, ఎయిర్ ఇండియా ఇట్లానే చూపిస్తుంది. ఓ కొడుక బాగుంది వ్యూ మాత్రం. అన్న జనాలే లేరు అనుకున్నాం కానీ ఇక్కడ ఫుల్ జనాలు ఉండరు చీరాల. ఓ పోవచ్చు. నేను బీచ్కి పోయేటట్లేదు బ్రో. ఇట్లనే ప్యారలల్ రోడ్ ఉంది, పోతున్నా దాన్ని సీనరీ వ్యూ చూసుకుంటా. కార్ పార్కింగ్ దొరికేటట్లేదు. 7-9 దగ్గర గుసాయించాలి, నీడ ఉండాలి మనకు. వద్దు ప్రీమియర్ వాళ్ళతో అట్లా పెట్టుకున్నావు అనుకో, ప్రీమియర్ పోయింది అనుకో బిజినెస్ ఉన్నది మళ్ళీ నీకు. చూడు నితిన్ అన్న అయితే అట్లనే చేసుకోండు మస్తు. అమ్మాయిడ ఉసుకుంది బ్రో, ఉసుకలా ఇరకబెట్టిన అనుకో ఇక అంతే. ఆ రోజు మేడారంలో ఇరకబెట్టినట్టు అవుతుంది. ఓ టైట్ ఉంది. ఓ బ్రో నేను వ్లాగింగ్ చేస్తున్నాను, గలీజ్ మాటలు మాట్లాడక. రికార్డింగ్ అవుతుంది మళ్ళీ. నీతోటి కథనే ఉంది అన్నట్టు ఇక కొద్ది రోజులు అయితే.
ఓ కొడుక ఎంతమంది జనాలు ఉండదు తెలుసా. అయ్యమ్మా, ఏదైనా క్రీమ్ పెట్టుకొని వచ్చేది ఉండే అసలు. ఏంది ఎండ ఇస్తాను ఉంటే అటు బ్లాక్ అని ఉండేది ఉండే, అటు తెల్లగానే ఉండేది ఉండే. అప్పుడు ఎటు కాకుండా బ్రౌన్గా ఉన్నాం మనకు. ఒక్కసారి ఎండకు పోతే కరకకే అవుతాం మనం. అమ్మా చీరాల బీచ్లో ఫస్ట్ టైం అడుగు పెడుతున్నారు అయ్యా. మొత్తం బడ్వైజర్ క్యాన్స్ ఉన్నాయి బ్రో. మీకోసమే బీచ్ ఎదురు చూస్తుంది చీరాలు. నెక్స్ట్ ట్రిప్ బాపట్లనే చీరాల కొట్టాలి. కొంచెం చల్లగానే ఉంది. లైఫ్ గార్డ్స్ కూడా బాగా వస్తుంది అన్నమాట. అరే డ్రెస్ పెట్టుకొని వచ్చేది ఉండే బ్రో. ఫస్ట్ టైం ఎంట్రింగ్ ఇన్ టు ద సీ. తినమ్మా శాండ్ మస్తు ఉంది ఇక్కడ. క్వార్టర్ బాటిల్ అన్నీ అంతా. సార్ జనాలు ఏంది బ్రో చీరాల ఇంతమంది ఉన్నారు. ఈరోజు ఏం డే? సండే కదా. సండే కాబట్టి ఈరోజు ఇంతమంది ఉన్నారు బ్రో. వావ్. సరే బ్రో చేస్తాను నేను. ఓకేనా మామ, బాయ్. అమ్మా చీరాలలో క్యామెల్ రా వచ్చి ఎక్కండి రా బాబు. ఫుల్ ఎండ కొడుతుందని ఇంకా టిఫిన్ స్కిప్ చేసి ఐస్ క్రీమ్ తినేసాను ఫ్రెండ్స్. ఇంకా ఫస్ట్ టైం బీచ్లో ఎంటర్ అయ్యాను ఫ్రెండ్స్. కొన్ని వీడియోస్ తీసేసుకున్నాను. ఎండ బీభత్సంగా చంపుతుంది ఫ్రెండ్స్. మా కాలు చూడండి ఎట్లయిపోయినాయి. హెవీ అనిపిస్తున్నాయి. శాండ్ కూడా మస్తు హాట్ ఉంది. దెంగేస్తున్నాయి ఇడికెళ్ళి. అమ్మా ఎండలు రాకూడదు ఫ్రెండ్స్ బీచ్కి. మొడవడు వస్తాం. వాలీబాల్ ఆడతాం ఫ్రెండ్స్. అమ్మా నెక్స్ట్ ఎంత దూరం ఉంది. కార్ రైడ్ పెట్టేసిన మర్చిపోయాను. ఎండ మాత్రం బీభత్సంగా పడుతుంది. బ్యాడ్ ఐడియా ఎండలో రావడం బీచ్కి. బటర్ బాగుంది ఎండలో. 20 సార్లు లేదు. వాటర్ కూడా తీసుకురా. ఎండకు మాత్రం రాకండి ఫ్రెండ్స్ పాపం. ఏదైనా బాపట్ల కానీ చీరాలు కానీ మనకు తెలియదు. బిగినర్ మిస్టేక్స్ చెప్తూనే ఉంటారు ఎండ ఉంటుంది పోకురా అని. పోయినా ఓ మన కార్ వచ్చేసి చలో. మళ్ళీ ఈవినింగ్ వస్తా. ఓ కొడక ఏంది ఇది కాలిపోవడము. ఫుల్ కాలిపోతుంది. ఎక్కువ మంది ఉండకూడదంటే ఎండలు రాకూడదు. అంటే ఎండలు అంటే సండే. సరే ఈరోజు రంజాన్ కూడా. మొత్తం అంతా బ్యాచ్ మొత్తం ఇక్కడనే ఉంది. మొత్తం హాలిడే బ్యాచ్ మొత్తం ఇక్కడనే ఉంది. బా అసలు ఎక్కడ చూసినా జనాలే. అమ్మాయి బండి స్టార్ట్ కావట్లేదు. ఓకే చలో. మనకు ఈ ఆటోమేటిక్ బండ్లు అంటే ఇక కొంచెం కష్టమే. ఐఫోన్ కూడా మస్తు వేడెక్కిపోతుంది. ఏ ఫోన్ పనికిరాదు ఈ ఎండల. చలో ఈ రోడ్ మొత్తం ఒకసారి చూసే చూద్దాం. ఫుల్ పెట్టేద్దాం ఆటో.
ఓ కొడుక ఫుల్ మొత్తం వేడిగాలే. మీరు చెప్తే నమ్మరు, ఇప్పుడు నా ఫేస్ చూపిస్తా. ఓ అమ్మో, వాకింగ్ చేసిన స్వెట్ అయ్యింది కదా ఈరోజు. నిన్న స్విమ్మింగ్ పోయిన రెడ్ ఐస్. ఏడ పోయినా ఇసుక కనబడుతుంది, ఇసుకలు దిగబడుతుంది ఏమన్నా టెన్షన్ అంతే. డ్రైవింగ్ చేసుకుంటా ఫోన్ రికార్డ్ చేయడం కొత్త ఫ్రెండ్స్. కొంచెం కిందికి పెట్టదు. ఓహో, కొత్త బండి, ఎలక్ట్రిక్ బండి, వాటర్లో నూకే సెట్ ఉంటుంది ఫ్రెండ్స్. మీ దాంట్లో ఎవరన్నా తీటగాడు ఉందా మీ గ్రూప్లో? ఓ ఫుల్ జనాలు ఫ్రెండ్స్. సండే రోజు మాత్రం ఇక్కడ రాకూడదు. మండే రోజు హాలిడే అయినా పెట్టుకొని రావాలి, కానీ సండే మాత్రం రాకూడదు. ఇక్కడ సండే పోదామంటే చాలు ఓ ఫుల్ రష్. అమ్మో, నేనేమో వీడియో రికార్డ్ చేస్తున్నా, పోలీసు వాడు ఉండు ఏమైనా అన్నాగల. సారీ దేవుడా, నేను సీట్ బెల్ట్ కూడా పెట్టుకోలేదు. లైసెన్స్ కూడా, అది లైసెన్స్ ఉంది, లైసెన్స్ తీసుకొచ్చిన. పోలీసు వాళ్ళు ఉంటుండే భయం అవుతుంది. పోలీసు వాళ్ళు బాగానే స్ట్రిక్ట్ ఉంటారు ఫ్రెండ్స్. ఆడ పెట్రోలింగ్ కూడా చేస్తుండ్రు. లోపలికి పోయే తీటగాళ్ళు ఉంటారు కదా, లోపలికి వచ్చి ఫోటోలు వీడియోలు తీస్తుండ్రు. అందుకోసమే తీటగాలు ఏవి ఎక్స్ట్రా చేసిండు అనుకో, ఫోటో ఫైన్, ఫోటో మారో ఫైన్ మారో. పోలీస్ పెట్రోలింగ్ కూడా బాగుంది, లైఫ్ గార్డ్స్ అందరూ. అందుకని నాకు ముందుగా ఓషన్ గురించి ఏం తెలియదు. ఓ జనాలు మాత్రం పార్కింగ్ స్పేస్ లేకుండా ఉన్నారు. బాబా ఏమో ఫుల్ పెట్టినా వేసి అసలు ఎట్లా అయిపోతుంది అంటే చల్ అన్న. ఆటో అన్న నన్నే కార్ కిందికి దింపుతుండ్రు రోడ్లకి వెళ్ళి. ఏం కదని చెప్పు, ఆటోలతో ఆయనతో మరి ఉండాలి. రయ్యమని వచ్చేస్తారు. ఓ బీచ్ మాత్రం వ్యూ హైలైట్ ఉంది, కానీ బయట వెదరే బాగాలేదు. ఓ పెద్ద గుంతుంది. ఓ నేను ఇట్లా నడుపుతున్నా. ఒకవేళ మా బావకి నా వీడియో చూసిన అనుకో, ఇప్పుడు ఇచ్చిన కార్ ఇచ్చిన బావ మళ్ళీ కార్ ఇస్తాడు ఇయ్యాడు డౌటే. ఈ వీడియో మాత్రం చూడకూడదు, ఈ వీడియో పోస్ట్ చేసుకుని చేయకూడదు కాదు. అందుకోసమే ఎడిట్ చేసి పడదు ఒక పాయింట్. మా పోలీసు వాళ్ళు ఉండరు, ఏడవైనా పోలీసు వాళ్ళు ఫుల్ ఆన్ సెక్యూరిటీ, ఫుల్ ఆన్ డ్యూటీలో ఉండరు. పక్కా 1000 రూపాయల ఫైన్ పడుతుంది నాకు. ఏదో ఒకటి చేస్తున్నా, సీట్ బెల్ట్ కూడా పెట్టుకోలేదు. ఆటోమేటిక్ బండి కాబట్టి ఈజీగా ఉంది నడపడానికి. ఓ అంత దూరం నడవలేదు కాక కార్లో పోతున్నా తప్ప. ఏంది ఇసుక హీట్, ఏదో స్టవ్ మీద నడుస్తున్నట్టుంది. ఎండ బండల మీద నడిచినప్పుడు, ఎండ బండల మీద సుర్రం అంటుంది. ఎగ్దమ్లో డిహైడ్రేట్ అయిపోతాం ఇస్తాం మాత్రం. హెవీ డ్రైవర్ని పట్టుకొచ్చుకోండి, తారు రాక్స్ ఉండడం. కొంచెం బీచ్లకు అయితే అలో లేదనుకుంటా, మంచి చెట్ల కింద అయితే ఉన్నారు. ఏడవైనా లాస్ట్ వరకు జనాలు ఉంటారు. ఎక్కువ జనాలు నేను ఉన్న ప్లేస్లో చూస్తే బాగుండే, నేను పోదామని చూస్తున్నా. ఓ అయ్యో, చీరాలు. కొందరికేమో బాపట్ల నచ్చుతుంది, కొందరికి చీరాలు నచ్చుతుంది. బాపట్ల ఏముందో కానీ మా ఫ్రెండ్స్ బాపట్ల అంటారు. ఓ అన్న పుషప్ చేస్తాడు, పుషప్. అది కూడా ఎక్కడ చేయాలో కూడా తెలియదు. రోడ్ అటు సైడ్ కూడా చేయాలి, రోడ్డు దిక్కు అందరు చూసినట్టు పుషప్ చేస్తే అది కదా. రోడ్ ఎంత దూరం ఉంది, బాగానే దూరం ఉంది. ఇక్కడ పార్కింగ్ లాట్ ఉంది. జనాలు ఇక్కడ సైడ్ తక్కువ ఉన్నారు, పోవచ్చు కానీ ఎండ టైంలో కష్టమే. రోడ్ అన్న మోడల్ మనకన్నా పెద్ద మోడల్.
ఇక్కడ జనాలు తక్కువ ఉన్నారు, అంటే ఇక్కడ సైడే రావాలి. కార్ ఆడ వరకు పోతుంది ఇక్కడ పోయి ఇరికి పెట్టినా అనుకో, ఇక అంతే. ఈరోజు హైదరాబాద్ పోయేదే. జనాలు ఏడికలు వస్తున్నారు, ఇంతమంది జనాలు ఉన్నారు మన దగ్గర. అయినా సెకండ్ ఓ అన్న గుద్దడానికి వస్తుండు బిల్లెట్ వేసుకొని. బాబా బీచ్ మాత్రం హైలైట్. మీ దగ్గర పైసలు ఉంటాయి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ప్లాట్ తీసుకొని ఒక మంచి విల్లా కట్టియండి, రెంట్కి ఇచ్చుకోండి. ఓ అన్న పాసింగ్ ఇచ్చిండు, అన్నకు సైడ్ ఇవ్వాలి పెద్ద బండ. స్మైల్ కొట్టాను, స్మైల్ కొట్టాడు అన్న. అమ్మమ్మ ఇదేం రివర్ ఉంది, రివర్ వచ్చి ఇక్కడ క్రాస్ అవుతాడు. బ్రిడ్జ్ మన కోసం వేసింది అంట, పెద్దగా ఉంటుంది, పోతుంది దానికంటే. ఫాస్ట్ అండ్ సీట్ బెల్ట్ అనుకుంటుంది అమ్మ. ఓ చిన్న లేక్ ఉంది, మీ దోసకాయలలో ఎవరికి ఈత రాని వాళ్ళకు ఈ లేక్ ఇక్కడ వచ్చి ఈత కొట్టచ్చు. ఓ ఏదో భారీ వర్షం వచ్చి మొత్తం కూలిపోయింది, భారీ కుంభకోణం. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ ఇస్తుందా లేకపోతే అదే కాంట్రాక్టర్ పైసలు ఇస్తారు? లేదా మళ్ళీ గవర్నమెంట్ పైసలు ఇస్తారు అంతే. అది 7 స్టార్ రెస్టారెంట్. ఏడుకు పోయినా అని ఆ సూర్యాపేటలో ఉన్న 7 స్టార్ రెస్టారెంట్ని కాపీ కొట్టేస్తున్నాను మొత్తం. కానీ ఆ 7 స్టార్ రెస్టారెంట్లకు బాగా నీట్నెస్ మెయింటైన్ చేస్తే ఏదైనా హిట్ అవుతుంది. నువ్వు లొకేషనే ఇంపార్టెంట్. ఓ ఇటు సైడ్ జనాలు తక్కువ ఉన్నారు, అసలు లేరు జనాలు. ఓ ఆ టవర్ మీదకి పోదామా? ఇంకా టవర్ మీదకి చలో. బండి ఈడ పక్కన నూకేస్తా, నీడ ఉండట్లేదు ఫ్రెండ్స్. దీనమ్మ ఇంకా రివర్స్ వేయడానికి ముందలకి వేయాలి ఆటోమేటిక్ బండికి. నాకు ఎప్పుడు ఈ బండి నడిపినా అదే ప్రాబ్లం, స్టార్టింగ్ ప్రాబ్లం. ఒకసారి రోడ్డు మీద పెట్టేసినా, రోడ్ సైడ్ పెట్టేసినా. చలో కొంచెం వాటర్ డీహైడ్రేట్ అయ్యి పోదాం. టిఫిన్ కూడా చేయలేదు, వాకింగ్ అయితే కంప్లీట్ అవుతుంది. ఓ కాళ్ళు చూడు, ఓ కొడుక. కొంచెం ముందరకు వచ్చేస్తే క్లియర్ బీచ్, నో మేము అంతమంది మెంబర్స్ కూడా లేరు. వావ్, కానీ ఎండ మాత్రం కొట్టి దిగుతుంది అంతే, ఏం చేయలేము దాన్ని, కొట్టేస్తుంది అంతే. టవర్ దగ్గర ఇవి చూసు, పోలీసులు ఆడ చిల్ అవుతుండ్రు 2x, ఎందుకంటే జనం లేరు. ఈ టవర్ కోసం వచ్చిన చూద్దాం, పైకి లేవు. నీడు ఉంటుంది ఎండలో, మనం అంతసేపు ఉండలేం. మీదికి వెళ్ళే కొద్ది మంచి వ్యూ. అటు సైడ్ వరకు ఫుల్ జనాలు ఉండరు, ఇటు సైడ్ ఎవ్వడు లేడు. అందుకోసమే దూరం. అమ్మో ఇక్కడ పడవలు కూడా ఉన్నాయి. పడవ రెంట్కి ఇస్తే ఇప్పుడు రెంట్కి ఉంటుంది 500 కన్నా ఎక్కువ పడకూడదు ఫ్రెండ్స్, పైసలు లేవు ముందుకే. అక్కడ ప్రీ వెడ్డింగ్ షూటా, చైల్డ్ వెడ్డింగ్ షూట్ వస్తుంది అక్కడ. మనం 2x వస్తుంది, 6x కూడా వస్తుంది. ఓ అటు చీరాల నుంచి ఇక్కడ కొంచెం ముందరకు వచ్చింది అనుకో, ఎంతమంది డిస్టెన్స్ అయిపోతున్నారు. మీకు జూమింగ్ చేస్తా, ఎంత జనాలు ఉంటారు. ఓన్లీ అక్కడనే ఉన్నారు జనాలు. ఓన్లీ ఆ ప్యాచ్ మాత్రం ఫుల్ జనాలు ఉండరు. ఈ ప్యాచ్ ఇక్కడ అసలు జనాలే లేరు ఎక్కువ. మళ్ళీ అట్లా లాస్ట్లో ఒక ప్యాచ్లో మళ్ళీ అక్కడ సైడ్ ఇంకో జనాలు లేరు. ఒక్క షిప్ కూడా కనబడుతుంది ఫ్రెండ్స్.
ఓషన్ టైమ్ లైన్స్ చూడండి, చాలా బాగుంది కదా. 100 రూపాయలు అంట ఫ్రెండ్స్, అదే కార్డ్ వీల్. నా బడ్జెట్లో నేను 100 అనుకున్నా, బడ్జెట్లో ఉంది ఫ్రెండ్స్. చలో రైడ్ కూడా అయిపోయింది. చలో ఫోన్ వచ్చింది, వెళ్ళిపోదాం. ఈరోజు రన్నింగ్ కాలేదు, వాకింగ్ కాలేదు, బీచ్లోనే వాకింగ్. ఎండ గట్టిగా తింగేస్తాం, కాలిపోతాం ఫ్రెండ్స్. డ్రైవ్లో పెట్టిన చలో. ఓ ఎండ మనం తింగ మా స్టాండ్లో కావాలంటే భయం అవుతుంది. చీరాల బీచ్ లాగా అయిపోయింది ఫ్రెండ్స్. హోటల్కి పోతున్నా. ఓ అమ్మ, నెక్స్ట్ టైం ఫ్రెండ్స్ తోటి వచ్చినప్పుడు స్విమ్మింగ్ పక్క గ్యారంటీ. ఒక్కనే ఉన్నా, వాళ్ళు వస్తే మళ్ళీ వస్తుండొచ్చు, బట్ స్విమ్మింగ్ కష్టమే, ఎండ మాత్రం ఫుల్ ఉంది. ఓ అన్నో, ఎండ మాత్రం ఫుల్ వచ్చేస్తుంది. ఏం రివర్ వచ్చి ఇక్కడ కలిసింది, బ్రిడ్జ్ పోయింది. ఫాస్ట్గానే వచ్చిన, ఇప్పుడేమో ట్రాఫిక్ అయిపోయింది. తినమ్మా, సింగిల్ రోడ్ ఉంది, ఒకటి కిందకి దిగాడు, ఏం చేయడు, అడ్జస్ట్ కావాలి ఫ్రెండ్స్. ఇట్లా ట్రాఫిక్ చేయకూడదు వచ్చినప్పుడు. మనకేం కనబడట్లేదు కదా. అమ్మా, పెద్ద పోలీస్ బండి వేసుకొని వస్తాడు, కింద తాకుతుంది రో. అమ్మ ఫుల్ లోడ్. ये कौन है, इसको ड्राइविंग नहीं आता क्या? ड्राइविंग नहीं आता, रोड में क्यों पार्क करा? गाड़ी निकाल. देखो ऑटो भाई को कितना परेशान कर रहा. ऐसा परेशान नहीं करना. ఓ కొడుకు, కొంచెం దూరం ఉంది ట్రాఫిక్. ఓ అన్న, ఓ సెల్టోస్ అన్న, పోలీస్ బండా కాదు, ఓగి బండి చూడు, సైరన్ కొడుతుండు. ఏం చేయాలి చెప్పండి ఫ్రెండ్స్, సెల్టో బండికి కూడా సైరన్ కొడితే ఎట్లా చెప్పండి. కనీసం మినిమం ఫార్చునర్ అన్న ఉండాలి సైరన్ పెట్టుకోవడానికి. ఎవరైనా నమ్మడానికన్నా నమ్మాలంటే ఫార్చునరో మెర్సిడీస్ బెంజో ఏదో. మొత్తం బ్లాక్ డౌట్ చేయించుండు. టూరిస్ట్ పోలీస్. అమ్మ, హైదరాబాద్ నుంచి తప్పించుకుంటే మళ్ళీ ఇక్కడ చీరాల్లో కూడా ట్రాఫిక్లో ఇరుక్కునేది ఫ్రెండ్స్. అమ్మ, ఏడవైనా ట్రాఫిక్ నన్ను వదిలేటట్లేదు. నేను వీడాది ట్రాఫిక్ ట్రాఫిక్ ట్రాఫిక్. నాకు డ్రైవింగ్లో ఒకటే నచ్చదు ఫ్రెండ్స్, ఓన్లీ ట్రాఫిక్. ఎక్సెల్ బండి చూడు ఏడ తెచ్చి పెట్టిండో కార్నర్లో. పోలీసు వాళ్ళు చూడు ఎంత ఇబ్బంది పడుతున్నారు. అన్నా, ఇది నా బండి కాదన్నా, తాకేకు, ఆటో అని వెనకకి వస్తుంది. ఎక్సెల్ కూడా ఏడుకోతావు వసి నువ్వు. ఓ
కొడుకా ఏయో బయటికి పోదామంటే పోయేటట్లేం కదా. ఇంకా రోడ్కి ఏమైనా ఉందా చూద్దాం. మ్యాప్ గూగుల్ తల్లిని నమ్ముకుంటే ఒకసారి ముంచుతా ఒకసారి లేపుతా. అన్నా నంది మొత్తం ట్రాఫిక్ ఉన్నట్టుంది. ఇక్కడ మొత్తం ట్రాఫిక్ ఉంది. ఈ గల్లీలో పడిపోదాం. ఓకే రివర్స్ తీసుకున్నా ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్గా. ఆటోమేటిక్లీ ఇది బెటర్. వెళ్ళిపోతూనే ఉంటుంది బండి. ఓన్లీ వన్ హ్యాండ్ బ్లాగింగ్కి ఆటోమేటిక్ బండి అయితేనే బెటర్ బ్రో. ఓన్లీ వన్ హ్యాండ్తో డ్రైవ్ చేయొచ్చు. చెట్టు నీడ కావాలంటే ఇక్కడ వచ్చి పెట్టుకోవాలి. ఇదే గల్ల అమ్మో కొంపేసి గల్లి అయితే మనం వెళ్ళదు ఫ్రెండ్స్. మన బండి ఇంకొంచెం ముందరకు ఉందిలే. మనం డాంబర్ రోడ్నే నమ్ముకోవాలి ఫ్రెండ్స్. మట్టి రోడ్ని నమ్ముకుంటే అంతే. మట్టి రోడ్ కాదు, ఇసుక రోడ్. మనం ముందుకే టూ వీలర్ డ్రైవ్, ఫ్రంట్ డ్రైవ్. ఎరికింది అనుకో బండి తీయడానికి కూడా ఫ్రెండ్స్ లేరు, ఎవరు లేరు. మనం ఎండకు మష అయిపోతాం. ఎండ మాత్రం ఫుల్. తులసి ప్రో ఫోన్ చేస్తాం అన్నగారికి. ఇప్పుడే బీచ్ నుంచి రూమ్కి పోతున్నా. నేను డ్రైవింగ్లో ఉన్నా. కాదు ఆడ రాదు నాకు, వేయడం రాదు. నాది ఏమంటారు, నాకు ఎయిర్పోర్ట్ బుకింగ్ వేయడం రాదు. ఎయిర్పోర్ట్ బుకింగ్ వేయడం రాదు నా అకౌంట్. వెళ్ళకూడదు అంటే మళ్ళీ మట్టి రోడ్లోనే వచ్చిన ఫ్రెండ్స్. ఏం చేద్దాం చెప్పండి. ఈరోజు అయిపోయలేదు ఇది బ్లాగ్. ఏదో ఒక స్టంట్ అయ్యేటట్టే ఉంది ఈరోజు. బాగానే పోతుంది బండి. ఎరకూడదు. అమ్మా ఓకే మెయిన్ రోడ్ వచ్చేసినట్టుంది. అమ్మ ఇరకకూడదు. అక్కడ మొత్తం మట్టే ఉంది. ఇరికింటే బిస్కెట్ అవుతుండే. చిన్న రోడ్డు బాబు, చిన్న రోడ్డు. మెల్ల వెళ్ళాలి. మట్ట ఎంత రోడ్లా బండి. నో స్క్రాచ్లు పడకూడదు. అమ్మాయ కరెక్ట్ తీసుకున్నావు. ఊరికి తీసుకొస్తే పక్క స్క్రాచ్లు పడతాయి కార్కి, అదే ప్రాబ్లం. పడుతుందంట. పట్టింది బ్రో. ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ కొట్టేసి ఇక మెయిన్ రోడ్ పట్టుకున్నాం. అక్కడ మొత్తం ట్రాఫిక్ ఉన్నాయి. గూగుల్ సార్లు ఈరోజు మోసం చేయలేదు మా వాడిని. మట్టి రోడ్లో తీసుకొచ్చిన వాడిని. ఇక్కడ గేట్ కూడా ఉందన్నమాట. స్టాప్, ఇక్కడికి ప్రవేశం లేదు.
చేయాలి, టిఫిన్ చేసేసేసి పోవడమే. చలో వైజాగ్ విజయవాడ. ఫ్రెష్ అప్ తినేసి ఫ్రెష్ అప్ అయిపోవడం అంతే. ఇంకా హోటల్కి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయాను. చెక్అవుట్ అయిపోయినా. చలో ఒక 2 టెంపుల్స్ తినేసేసి చూద్దాం. డైరెక్ట్ హైదరాబాద్ ఆర్ విజయవాడ. తినడానికి వచ్చినాం మధ్యాహ్నం. మార్నింగ్ ఇడ్లీ క్యాన్సిల్. సో రాజమండ్రి హోటల్ ఈడ ఇదే ఇప్పుడు కొత్త ఓపెన్ అయిందంట. బెస్ట్ రివ్యూస్ ఉన్నాయి దీనికి. పార్కింగ్ దొరికేసింది మనకు. పార్కింగ్ సరే. అలా ఫుల్ వెయిటింగ్ ఉండే. అప్పుడు గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉండే కాబట్టి ఇది ఒకటే బాగా రెస్టారెంట్ బాగా నడిచింది. ఇక లాస్ట్కి ఫుడ్ తినేసేసేసి బయటికి మోపిదేవికి బయలుదేరిపోయాను. ఇంకా వెళ్ళే రూట్ మాత్రం సూపర్ ఫ్లాట్గా ఉంది. రీసెంట్గా వేసినట్టు ఉండే రోడ్ని, ఒక్క పోత హోల్ కూడా లేదు. చాలా బాగుంది రోడ్డు. బాపట్ల తర్వాత ఒక 4 కిలోమీటర్స్ తర్వాత ఈ యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ అయింది. తాగొచ్చినట్టు బండి. మోటార్ సైకిల్ మొత్తం పోయింది. లారీ ఇన్వాల్వ్ అయి ఉంది. కార్ ఇన్వాల్వ్ లేదు. కార్ ఏమి ఇన్వాల్వ్ లేదు. ఓ స్పాట్ చిన్న బాబు. ఓ బండ్ల పైన ఓడు. పాపం. కృష్ణా రివర్ బ్రిడ్జ్ని దాటేశాను. తర్వాత మోపిదేవికి రీచ్ అయిపోయాము. ఈవినింగ్ 3 o'clock అట్లా టెంపుల్ ఉండే. మేము 1 hour వెయిట్ చేసాము టెంపుల్ దర్శనం ఓపెన్ కావడానికి. ఇక టెంపుల్ దర్శనానికి వెళ్ళిపోయాము. ఫుల్ అండ్ అవర్ మోపిదేవి టెంపుల్ రీచ్. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాక ఈ చెట్టు చాలా స్పెషల్ అంట. చూడండి, ఇది నాగవల్లి వృక్షము. అక్కడ పువ్వు ఉంది కదా, దాని లోపల శివుడి లాగానే కింద ఉంది. పువ్వు అనేది ఇక దర్శనం కంప్లీట్ చేసుకుని మోపిదేవి నుంచి విజయవాడకు బయలుదేరాము. ఒక షార్ట్ రూట్ ఉంది కానీ అది మొత్తం కచరా రోడ్ ఉండేసరికి టైం ట్రావెల్ ఎక్కువైతుంది. ఇక మచిలీపట్నం నుంచి ఇక విజయవాడకి వెళ్ళిపోయాము. రూట్ మొత్తం స్మూత్గా ఉంది, ఎట్లాంటి ప్రాబ్లమ్స్ లేదు, చాలా సాఫ్ట్గా జరిపోయింది. ఇక ఈవినింగ్ 5:30కి టీ బ్రేక్ తీసుకున్నాను. 5:25 32 kilometers to reach విజయవాడ. ఇక టీ బ్రేక్ తర్వాత చక్కగా విజయవాడకి బయలుదేరాను. ఆల్మోస్ట్ 6:30కి విజయవాడకు రీచ్ అయ్యాను. ఇక సండే కదా, ఫుల్ రష్ ఉంటుంది అనుకున్నాను విజయవాడ టెంపుల్లో. ఇక రష్ లేదు, డైరెక్ట్ లిఫ్ట్లో ఎక్కేసేసి పైకి వెళ్ళిపోయాము. ఇక మొబైల్ కూడా కార్లో పెట్టేసాను. ఇక ఫుటేజ్ లేదు ఇక టెంపుల్ది. 7 o'clock అవుతుంది. ఎప్పుడు రీచ్ అయ్యాము విజయవాడ టెంపుల్కి రీచ్ అయినాము విజయవాడ. చలో దర్శనం చేసుకున్నాం. ఆల్మోస్ట్ 7:45 కల్లా బయటకు వచ్చేసాము టెంపుల్కి వెళ్ళి. ఇక ఒక 1/2 hour దూరం వెళ్ళాక ఈ హోటల్లో ఫుడ్ తినేసేసి టిఫిన్ చేసేసి చక్కగా హైదరాబాద్కి బయలుదేరిపోయాము. ఇక్కడ విజయవాడ నుంచి హైదరాబాద్కి వస్తున్న రూట్ అంతా బాగాలేదు, కొంచెం వరకు బాగుంది. తర్వాత ఇక ఫ్లైఓవర్స్ దానివల్ల కొంచెం ఫటేక్ అనిపించింది, నడపబుద్ధి కాలేదు బండి. ఇక ఆల్మోస్ట్ హైదరాబాద్కి ఒక 60-70 kilometers దూరంలో అసలు అందరు అదే రోజు రిటర్న్ అయిపోతుండ్రు. లాంగ్ వీకెండ్ వచ్చిండే కదా, ఫుల్ ట్రాఫిక్ ఉండే. ఇక ఇద్దరు వస్తుందని ఇక టీ దగ్గర ఆపేశాను. లాస్ట్ ఒక 50 kilometers ఉన్న దగ్గర. ఇంకా 200 steps టు కంప్లీట్. ఇంకా 86 kilometers ఉంది హైదరాబాద్. 1.5 hourలో అయిపోతుంది. సండే మార్నింగ్ 12కి బయలుదేరినాం. మళ్ళీ అదే సండే నెక్స్ట్ మండే మార్నింగ్
వన్ ఏఎంకి హైదరాబాద్ రీచ్ అవుతాం. చీరాల్, మచిలీపట్నం, విజయవాడ, దెన్ అగైన్ హైదరాబాద్. చలో హైదరాబాద్. ఇక వెళ్తుంటే మాత్రం ఫుల్ ట్రాఫిక్, ఎక్కడ చూసినా అని మొత్తం హాలిడేకి వెళ్ళాము, మొత్తం బ్యాచ్ మొత్తం అదే ట్రాఫిక్లో ఉండే. ఇక ఆల్మోస్ట్ 1 AM నాగోల్కి రీచ్ అయిపోయాము. ఇక్కడ స్టార్ట్ ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది ట్రిప్. 25 hours చీరాల్, అక్కడ నుంచి మచిలీపట్నం టు విజయవాడ, నెక్స్ట్ హైదరాబాద్. 25 hours 750+ kilometers. ఇప్పుడు వీడియో తీస్తున్నందుకు ఇది తెలుసు, కానీ ఇంకా అరుణాచలం పోయినప్పుడు 14 kilometers వాక్ అయిపోయినాక నేను ఒక్కనే సింగిల్గా ఆల్మోస్ట్ 800 kilometers కొట్టినట్టున్నా, మళ్ళీ ఇంక్లూడింగ్ ట్రాఫిక్లో కూడా నేను. చలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వావ్, ఈ వీడియో చాలా అయిపోయింది. 1 day అయితే మంచి కంటెంట్, ఎవ్రీథింగ్ ఈస్ దేర్. చలో ఫ్రెండ్స్, ఇంటికెళ్ళి కాల్ చేస్తాం. చలో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.